నగరంలోని సెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ న్యూరాలజీలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఒకే మహిళకు మూడోసారి కిడ్నీ మార్పిడి అవసరం కాగా ప్రఖ్యాత నెఫ్రాలజిస్ట్ డాక్టర్ జి శరత్ బాబు నేతృత్వంలోని వైద్య నిపుణులు అన్ని సంక్షిప్తులను అధిగమించి కిడ్నీ మార్పిడి చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. అత్యంత అరుదైన ఈ చికిత్సకు సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సూర్యరావుపేటలోని సెరత్ ఇన్స్టిట్యూట్ నందు జరిగిన ఈ సమావేశంలో డాక్టర్ జి శరత్ బాబు మాట్లాడుతూ నందిగామ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల వయసు మహిళకు ఇటీవల కిడ్నీ మార్పిడి చికిత్స నిర్వహించాం. గతంలో ఈ మహిళకు 2 పర్యాయాలు కిడ్నీ మార్పిడి జరిగింది. మరోసారి కిడ్నీ విఫలం కావడంతో ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమైంది. పేషెంట్కు 3 సార్లు కూడా ఆమె కుటుంబ సభ్యులే కిడ్నీలు దానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. మొదటిసారి తల్లి, రెండోసారి భర్త కిడ్నీ దానం చేయగా ఇప్పుడు పేషెంట్ తండ్రి కిడ్నీ దానం చేసి తన కుమార్తెకు పునర్జీవితాన్ని ప్రసాదించారని అన్నారు. ఒకే వ్యక్తికి మూడోసారి కిడ్నీ మార్పిడి చేయటం అత్యంత అరుదైనదిగా చెప్పుకోవచ్చు.